మన జీవితంలో కొన్ని సందర్భాలలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. ఒకప్పుడు మన చేతిలో ఉన్నది ఇప్పుడు ఉండదు. ఒకప్పుడు మనతో ఉన్నవారు ఇప్పుడు ఉండరు. ఒకప్పుడు మనకు ఉన్న గౌరవం ఇప్పుడు ఉండదు. ఎంత ప్రయత్నించినా సమస్యకు పరిష్కారం రాకపోవచ్చు. అప్పుడు మనం సాధారణంగా ఏం చేస్తాం? సమస్య వైపు చూస్తాం, మనుషుల వైపు చూస్తాం, అధికారుల వైపు చూస్తాం, బలహీనతల వైపు చూస్తాం, అవకాశాల వైపు చూస్తాం, గతం వైపు చూస్తూ కూర్చొని బాధపడుతూ ఉంటాం కదా. కానీ బైబిల్లో ఒక వ్యక్తి సమస్తాన్ని కోల్పోయాడు. పేరు కోల్పోయాడు, గౌరవం కోల్పోయాడు, ప్రఖ్యాతి కోల్పోయాడు, రాజ్యం కోల్పోయాడు, అధికారం కోల్పోయాడు, ఉద్యోగం కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు. కానీ ఏం చేస్తే మరలా దేవుడు రెండంతలుగా ఇచ్చాడో ఈరోజు మనం తెలుసుకుందామా? దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 34వ వచనంలో మనం అక్కడ చూస్తూ ఉంటాం. నెబుకద్నెజరు గారి గురించి అక్కడ రాయబడి ఉంది. ఇక్కడ నెబుకద్నెజర్ అనే రాజు సాధారణమైన వ్యక్తి కాదు. అతను గొప్ప రాజు. అతనికి రాజ్యం ఉంది, అధికారం ఉంది, సంపద ఉంది, గౌరవం ఉంది. అక్కడున్న ప్రజలందరూ కూడా అతని మాట వింటారు. కానీ అతనిలో ఒక ప్రమాదకరమైన విషయం పెరిగింది. ఇవన్నీ కూడా నా శక్తి వల్లే వచ్చాయి అనే గర్వం అతనిలో ప్రారంభమైంది. మనం పై వచనాల్లో చూసినట్లయితే నెబుకద్నెజర్ అనే రాజు తన గొప్పతనాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాడు. అందుకే మనం సామెతల్లో చూస్తాం కదా, ఒకని గర్వము వాని తగ్గిస్తుంది, నాశనానికి ముందు గర్వం నడుచును అన్న వాక్యం మనకు తెలుసు కదా. సో ఈ వ్యక్తికి గర్వం ఎప్పుడైతే వచ్చిందో వెంటనే పతనం ప్రారంభమైంది. కొన్ని కారణాల చేత రాజు పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు రాజభవనంలో ఉన్న ఈ వ్యక్తి ఇప్పుడు పొలంలో ఉన్నాడు. ఒకప్పుడు గొప్ప గొప్ప అధికారులు అతని ముందు నిలబడేవారు. కానీ ఇప్పుడు అతని ముందు పశువులు, పక్షులు నిలబడుతూ ఉన్నాయి. ఒకప్పుడు అతని శరీరం మీద చాలా విలువైన వెలగలిగిన వస్త్రాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అతని శరీరం మీద ఆకాశపు మంచు ఉంది. ఒకప్పుడు రాజసింహాసనం మీద కూర్చున్నాడు, కానీ ఇప్పుడు నేల మీద కూర్చున్నాడు. ఒకప్పుడు చాలా మంచి ఆహారం తిన్న వ్యక్తియే, కానీ ఇప్పుడు కనీసం తినడానికి ఏమీ లేదు. అక్కడ ఉన్న పశువుల యొక్క గడ్డి తింటున్నాడు. అతని గోర్లు పక్షి గోర్లు లాగే పెరిగాయి, పక్షి ఈకల వలె వచ్చాయి అని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే నెబుకద్నెజరు రాజు యొక్క కథ ఇది. కానీ ఇది అతని ముగింపు కాదు. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కూడా కొన్ని విషయాలను అనుమతించేది మన మంచి కొరకే, మనల్ని నాశనం చేయడానికి కాదు. అయితే ఈ కథలో అసలు మలుపు ఎక్కడ ప్రారంభమైంది? ఇంతటి స్థితిలో ఉన్న ఈ రాజు మరల తిరిగి ఆయన సింహాసనాన్ని ఎలా చేరుకున్నాడు, ఎలా రెండంతల ఘనత వచ్చింది అనేది మనం చూస్తే అసలు కథ అంతా ఇక్కడే ఉంటుంది, మలుపు అంతా ఇక్కడే ఉంటుంది. నా కన్నులెత్తి చూచి తిని, హల్లెలూయా. ఇక్కడ రాజు నా సమస్యను చూచి తిని అనలేదు, నేను కోల్పోయిన రాజ్యాన్ని చూచి తిని అనలేదు, నా శత్రువులను చూస్తున్నాను అనలేదు, పరలోకం వైపు చూస్తున్నాను అంటున్నాడు. ఇక్కడే మార్పు మొదలైంది. అలా ఆయన ఎప్పుడైతే పైకి చూశాడో అతని బుద్ధి అతన్ని తిరిగి వచ్చింది అని వాక్యం సెలవిస్తుంది. బుద్ధి తిరిగి రావడం అంటే కేవలం మానసికంగా మార్పు కాదు, అతని దృష్టి మారిపోయింది. ఎందుకంటే ముందు తన గొప్పతనాన్ని వివరించాడు, నేను గొప్పవాడిని అన్నాడు. కానీ ఇప్పుడు సర్వోన్నతుడైన దేవుడు గొప్పవాడు అంటున్నాడు. ముందైతే నా రాజ్యం నా రాజ్యం అన్నాడు, ఇప్పుడు దేవుని రాజ్యం అంటున్నాడు. ముందైతే నా శక్తి అన్నాడు, కానీ ఇప్పుడు దేవుని శక్తి అంటున్నాడు. అతని జీవితంలో పరిస్థితులన్నీ మారకముందు అతని దృష్టి మారింది. తర్వాత ఏం చేశాడో మనం చూసినట్లయితే సర్వోన్నతుడైన దేవుని స్తుతించాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ రాజు అన్ని తిరిగి వచ్చిన తర్వాత దేవుని స్తుతించలేదు. దేవుడు ఎవరో తెలుసుకున్న వెంటనే స్తుతిని ప్రారంభించాడు. అతని స్తుతి అతని పరిస్థితి మీద ఆధారపడి లేదు, దేవుని స్వభావం మీద ఆధారపడి ఉంది. ఇక్కడ మనం నేర్చుకోవలసిన విషయం ఇది. దేవుడు మన సమస్యలను మార్చిన తర్వాత కాదు, ఆ సమస్యల మధ్య మనం నిలబడి ఉన్నప్పుడు, ఆ సమస్యల గుండా మనం వెళ్తున్నప్పుడు కూడా దేవుని ఎప్పుడైతే స్తుతిస్తామో దేవుడు విడిచిపెట్టడు. చూడండి, ఒక వ్యక్తి అడవిలో దారి తప్పిపోయాడు. అలా ఊహించండి, అతను చుట్టూ చూస్తున్నాడు. చుట్టూ చూస్తే ఏం కనిపిస్తాయి? చెట్లు మాత్రమే కనిపిస్తాయి. అతనికి ఏ దారిలో వెళ్ళాలో అర్థం కావట్లేదు, భయంగా ఉంది. అసలు నాకు ఏ దారి కనిపించడం లేదే, అసలు నిరీక్షణ లేని పరిస్థితి. కానీ అతని చేతిలో ఒక దిక్సూచి ఉంది. అతని దగ్గర ఉన్న దిక్సూచి దారి మొత్తం చూపించకపోవచ్చు, కానీ ఏ దిశలో వెళ్ళాలో మాత్రం చెబుతుంది అది. దేవుడు కూడా అంతే. మన భవిష్యత్తు మొత్తాన్ని దేవుడు చూపించకపోవచ్చు, కానీ ఒక విషయం మాత్రం తప్పకుండా చెప్తాడు, నా వైపు చూడు, నా వైపు చూడు. చూడండి, పిల్లలు తల్లిదండ్రులతో పాటు బయటికి వెళ్ళినప్పుడు రోడ్డు మీద వెళ్తున్న వాహనాలను చూసి ఎలా ఈ రోడ్డు క్రాస్ చేయాలి, ఎలా దాటాలి, అన్ని వెహికల్స్ వస్తున్నాయి, ఎలా అని భయపడుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే తండ్రి వైపు చూస్తారో, తండ్రి ముఖం వైపు చూసిన వెంటనే వారికి బహుధైర్యం కలుగుతుంది. ఓకే, నా తండ్రి నా పక్షాన ఉన్నాడు, నా ప్రక్కనే ఉన్నాడు, నన్ను చేపట్టి నడిపిస్తాడు. అక్కడ పరిస్థితులు ఏమీ మారలేదు. కానీ ఎప్పుడైతే తండ్రి వైపు చూస్తారో పిల్లలు, తల్లి వైపు చూస్తారో వారికి ధైర్యం కలుగుతుంది.
ఇక్కడ నెబుకద్నెజర్ రాజు చేసిన పని కూడా అదే. సమస్య పెద్దదిగా కనిపిస్తున్నప్పుడు దేవుణ్ణి ఇంకా గొప్పవాడిగా మనం చూడాలి, ఇంకా పెద్దవాడిగా చూడాలి. సమస్య గురించి మాట్లాడుతుంటే అదే మనకు పెద్దగా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. నేడు మీ జీవితంలో కూడా ఏదైనా సమస్య పెద్దదిగా అనిపిస్తుందా? మీ జీవితంలో కూడా నెబుకద్నెజర్ రాజులాగా ఏదైనా కోల్పోయారా? డబ్బు కోల్పోయారా? ఉద్యోగం కోల్పోయారా? అవకాశాలు కోల్పోయారా? సంబంధాలు కోల్పోయారా? గౌరవాన్ని కోల్పోయారా? శాంతిని కోల్పోయారా? సమాధానాన్ని కోల్పోయారా? ఆశని కోల్పోయారా? ఏదైనా సరే ఈరోజు ఒకవేళ నెబుకద్నెజరు రాజు మనతో ఉండి ఉంటే ఈ మాటే చెప్తారు, నేను నా కన్నులెత్తి ఆయన వైపు చూసినప్పుడు, నేను ఆయనను స్తుతించినప్పుడు ఆయన తిరిగి నాకు మరలా 2 ఘనతనిచ్చాడు అని మనతో చెబుతాడు. మీరు కూడా అదే చేయండి అని మనకు వివరిస్తాడు. మనం సమస్యల గుండా వెళ్తున్నప్పుడు 3 ముఖ్యమైన పనులు చేయాలి. మొదటిగా ఆయన వైపు కన్నులెత్తి చూడాలి. మనుషుల వైపు కాదు, అధికారుల వైపు కాదు, మనకున్న వాటి వైపు కాదు. పరిస్థితులను చూస్తే మనకు భయం వేస్తుంది, ఎటు వెళ్ళాలో అర్థం కాదు. మన జ్ఞానం పైన ఆధారపడితే ఓడిపోతామని తెలుసు, మనం ఎంత పోరాడినా గెలవమని తెలుసు. కానీ మొదటగా మనం చేయవలసింది ఏంటంటే, సమస్య వచ్చిన వెంటనే అధికారులను ఎవరికి కాల్ చేద్దామా, ఎవరికి దీని గురించి వివరిద్దామా అని వారిని వెతకడం కాదు, ఆయన వైపు చూడాలి. ప్రవ్వా, నాకు ఈ పరిస్థితి అర్థం కావడం లేదు, కానీ నీవు నాతో ఉన్నావని మాత్రం నాకు అర్థమవుతుంది అని చెప్పాలి. రెండోదిగా మనం చూసినట్లయితే, ప్రవ్వా, ఇటువంటి పరిస్థితుల మధ్యలో కూడా నేను నిన్ను నమ్ముతున్నాను కాబట్టి ఇదిగో నిన్ను విశ్వాసంతో స్తుతిస్తున్నాను అని దేవుడు ఇంకా ఏది చేయకముందే ఆ సమస్యలు ఇంకా అలాగే ఉంటున్నప్పుడే సమస్యల మధ్యలోనే థ్యాంక్స్ గివింగ్, అడ్వాన్స్డ్ థ్యాంక్స్ గివింగ్. చూడండి, యాప్లో ఏదైనా బుక్ చేస్తే ముందుగా మనం పే చేశాకనే అవి వస్తాయి చాలా వరకు కదా. సేమ్ అంతే, ఒక వ్యక్తియే, కనబడని వ్యక్తియే, ఒక మనిషి అంత నమ్మకంగా మనం డబ్బులు పే చేస్తే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు దేవునికి ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవుడు ఇవ్వడా? అందుకే ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా విశ్వాసంతో దేవుని నమ్మి ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడోదిగా చూసినట్లయితే దేవుని గొప్పతనాన్ని మనం ప్రకటించాలి. దేవుడు ఏమై ఉన్నాడో, ఏం చేస్తానని వాగ్దానం చేశాడో అవి మనం ప్రకటించాలి. నాలో ఉన్న నీవు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడవయ్యా, నన్ను సిగ్గుపడనివ్వని దేవుడవయ్యా, నన్ను తలగా ఉంచే దేవుడవయ్యా, నన్ను గొప్ప చేసే దేవుడవయ్యా, నువ్వు నన్ను ఇక్కడ విడిచిపెట్టే దేవుడో కాదయ్యా. యోసేపుని గుంటలో నుండి బయటికి తీసుకొచ్చిన నీవు నా జీవితంలో కూడా నువ్వు అద్భుతం చేయటకు సమర్థుడవయ్యా అంటూ ఆయన గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని మనం ప్రకటించాలి. ఇలా చేసినటువంటి నెబుకద్నెజరు రాజు తిరిగి పొందుకుంది కేవలం రాజ్యం మాత్రమే కాదు. వాక్యంలో చూస్తే అతను బుద్ధి తిరిగి పొందుకున్నాడు, గౌరవం తిరిగి పొందుకున్నాడు, ఘనత తిరిగి 2 పొందుకున్నాడు, రాజ్యం పొందుకున్నాడు, మంచి ఆరోగ్యం పొందుకున్నాడు, మరలా మంచి సింహాసనం మీద కూర్చున్నాడు. అని మనం చాలాసార్లు ప్రతికూల పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు, పోరాటాల గుండా వెళ్తున్నప్పుడు, ప్రభువా ఇలా చెయ్యి, అలా చెయ్యి, నా పరిస్థితిని మార్చు, ఈ అద్భుతాన్ని చెయ్యి, ఈ సాక్ష్యాన్ని ఇవ్వు, అది తీసివేయి, ఇది విడుదల చెయ్యి అని ఇలా చేస్తూ ఉంటాం. అది తప్పని నేను అనడం లేదు, కానీ దేవుడు వాటన్నింటినీ మార్చడానికంటే ముందుగా దేవుడు మన దృష్టిని మారుస్తాడు. ఎందుకంటే మన దృష్టి మారితే మన మాట మారుతుంది, మాట మారితే మనసు మారుతుంది, మనసు మారితే నడక మారుతుంది, నడక మారితే జీవితమే మారిపోతుంది. ఇక్కడ నెబుకద్నెజరు జీవితంలో జరిగింది కూడా ఇదే. ఆయన ఎప్పుడైతే దేవుని వైపు దృష్టి కేంద్రీకరించాడో అతనికి బుద్ధి తిరిగి వచ్చింది, వెంటనే స్తుతించడం ప్రారంభించాడు, వెంటనే అతనికి మహిమ వచ్చింది. మొత్తం ఏదైతే కోల్పోయాడో తిరిగి 2 పొందుకోగలిగాడు. మీ జీవితంలో ఏదైనా కోల్పోయినట్లు అనిపిస్తుందా? ఇక నా జీవితం బాగుపడదు అని అనిపిస్తుందా? ఇక నేను కోల్పోయింది నాకు తిరిగి రాదు అని అనిపిస్తుందా? అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజు ఒక పక్షిలాగా, పశువులాగా మారాడు, కానీ అతని కథ అక్కడితో ముగించబడలేదు. అతను మరలా పైకి చూసినప్పుడు తిరిగి 2 పొందుకోగలిగాడు. అతని స్తుతి అతని స్థితిని మార్చేసింది, అతని కథను మొత్తాన్ని మార్చేసింది. అందుకే ప్రస్తుతము మీ జీవితంలో మీ స్థితిని చూసి మీ భవిష్యత్తుని నిర్ణయించకండి. ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న మీ పరిస్థితి మీ చివరి అధ్యాయం కాదు, మీ చివరి ముగింపు కాదు. ఇది మీ కథలో ఇది చివరి పేజీ కాదు. నెబుకద్నెజరు రాజు యొక్క జీవితాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలి అంటే, అతను ఉన్నదంతా కోల్పోయినప్పుడు పైకి చూశాడు. పైకి చూసినప్పుడు అతను ఒక్కటే గ్రహించాడు, ఏంటంటే నేనంతా కోల్పోయానేమో, కానీ నేను దేవుని చేతిలో ఉన్నాను అని తెలుసుకున్నాడు. ఈరోజు మీ జీవితంలో ఏది మీరు కోల్పోయినా ఒక చిన్న నిర్ణయం చేద్దామా? నా సమస్య ఎంత పెద్దదైనా సరే నా కళ్ళు నీ వైపు చూస్తాయ్యా, నా పరిస్థితి మారకపోయినా నేను నిన్ను స్తుతిస్తాను, నాకు ప్రస్తుతం సమాధానం కనిపించకపోయినా నేను నిన్ను స్తుతిస్తాను, నేను
తలుపులు ఏదైతే తెరవబడాలనుకుంటున్నానో, ఏ అవకాశాలైతే రావాలనుకుంటున్నానో, ఏ అద్భుతమైతే జరగాలనుకుంటున్నానో, దేనిలో విడుదల కావాలనుకుంటున్నామో అది జరగకముందే, దానిలో అసలు ఏ మార్పు కనిపించకముందే దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించండి. నేను చాలాసార్లు చెప్పాను, నేను ఒక విత్తనాన్ని విత్తాను, దానికి ప్రతిరోజు నీరు పోస్తున్నాను 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు, అసలు ఏ మార్పు కనిపించలేదు. అసలు నేను అనుకున్నాను, అసలు ఈ విత్తనం మొలకెత్తుతుందా, నేను పోసేదంతా నీరు వృధా అయిపోతుందా, నా సమయం అంతా వృధా అయిపోతుందా, నా ఆశలన్నీ వేస్ట్ అయిపోతున్నాయా, నేను చాలా ఎక్కువ ఆశలు పెట్టుకున్నానా అన్న ఆలోచనలు నాకు వచ్చాయి. కానీ ఒకానొక దినాన అది చిగురించింది, అది ఫలించింది, అది పుష్పించింది, అది అద్భుతంగా మార్చబడింది. నేను పోసిన నీరు వృధా కాలేదు. నేను దానిపై పెట్టుకున్న నిరీక్షణ అది నన్ను సిగ్గుపడనివ్వలేదు. ఒక చెట్టే అంత అద్భుతమైన ఫలితాన్ని ఇస్తే దేవుడు మనకివ్వడా? అది ఎదగడంలో ఆలస్యమైందేమో కానీ అద్భుతంగా ఎదిగింది. మన స్తుతి కూడా అంతే. మనం చేసే ప్రతి స్తుతికి అద్భుతాలు ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఆశ్చర్యరీతిలో జరుగుతాయి. మనం ఏది కోల్పోయిన స్థితిలో ఉన్నా సరే, ఏది ఆలస్యం అవుతున్నా సరే, మనం ఆయన వైపు కన్నులెత్తి ఆయనను ఎప్పుడైతే స్తుతిస్తూ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటామో తప్పకుండా అక్కడ మనకు పునరుద్ధరణ ప్రారంభమవుతుంది. ఈరోజు మీరు ఏది కోల్పోయినా సరే దేవుడు తిరిగి దాన్ని 7 అంతలుగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. మరి మీరు స్తుతించడానికి సిద్ధంగా ఉన్నట్లయితే బిగ్గరగా స్వరమెత్తి స్తుతించడం ప్రారంభించండి.